హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలు ట్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం పట్టు లెహంగాని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను 2.5 మీటర్స్ సారీని కట్ చేసేసుకున్నాను. చేసుకొని 4 లేయర్స్గా ఇలా వేసుకున్నాను అనమాట. వేసుకొని మన హైట్ తగ్గట్టు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి అంత హైట్ పెట్టుకుంటే పిల్లలకి ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఓల్డ్ లెహంగాతో కొలుచుకొని పెట్టుకున్నాను. మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు ఓల్డ్ లెహంగా కన్నా 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ మనం ఫిల్ట్ వేసుకుంటాం కదా, దానికోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ తక్కువగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ లోపలికే ఉంటుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా చేసేసుకోవాలి. లైనింగ్ సపరేట్గా, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా కుచ్చులు పెట్టుకోవాలి. ఈ కుచ్చులు పెట్టడం అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్డ్గా చెప్పట్లేదు. ఇక్కడ నేను ఫ్రంట్ వచ్చేసి పట్టీ అండ్ అలాగే బ్యాక్ ఎలాస్టిక్ వేస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేస్తాను. యాక్చువల్గా ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేయకుండా కూడా లెహంగా స్టిచ్ చేసుకోవచ్చు. మొత్తం 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ కూడా కుచ్చులు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. నేను కాకపోతే చెప్పాను కదా, ఎలాస్టిక్ వేయడం కోసం అనమాట. మొత్తం కుర్చీలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా ఉందన్నమాట. ఇలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ కూడా ఇలాగే కుర్చీలు పెట్టుకోవాలి. అండ్ మనం ఇక్కడ కావాలంటే ఐరన్ ప్లీట్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, చక్కగా ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఒక్కొక్క ప్లీట్ని కూడా ఐరన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఐరన్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా కూర్చున్నాయో. కుర్చీలన్నీ కూడా చక్కగా వస్తుంది అన్నమాట. చూడటానికి కూడా చాలా నీట్ లుక్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని రాంగ్ సైడ్ అనమాట, అంటే లోపలికి వెళ్ళేలాగా కిందకి కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటుందో అంతకు అడ్జస్ట్ చేస్తూ, ఆ నడుము కొలతకి అడ్జస్ట్ చేస్తూ కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. నడుముకి పట్టీ వేయడం కోసం 4.5 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ పట్టీ, మీ పట్టీ వెడల్పుని బట్టి 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ తీసుకోవచ్చు. అండ్ అలాగే పొడుగు వచ్చేసి మన నడుము వెడల్పు ఎంత ఉంటుందో అంత తీసుకోవాలన్నమాట. తీసుకొని నేను లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాను. సో ఎందుకంటే మనకి కొంచెం స్ట్రిప్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం.
మీరు కావాలంటే దీని ప్లేస్లో లైనింగ్ లోపలికి క్యాన్వాస్ కానీ లేదంటే బక్రం కానీ కూడా పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా కుట్టేస్తున్నాను అనమాట, ఎందుకులే చిన్న పాప కదా అని. సేమ్ ఇలాగే మన ఎలాస్టిక్ ఒక పీసు అండ్ అలాగే ఫ్రంట్ బెల్ట్ కోసం ఒక పీసు రెండు తీసుకొని ఇలాగే చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి అనమాట. ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఇప్పుడు నడుం పీస్కి మనకి లెహెంగా పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ రివర్స్లో అటాచ్ చేస్తున్నాను. ఇలా రివర్స్లో పెట్టుకొని మనం అటాచ్ చేసుకోవాలి. పైకి లైనింగ్ కనపడేటట్టుగా మీకు పెట్టుకోవాలన్నమాట. మనకి లెహెంగా పార్ట్ కూడా రివర్స్ ఉంది, మనం ఈ నడుం పీస్ ఏదైతే ఉందో అది కూడా రివర్స్లో ఉంది. మీరు గమనించినట్టయితే వీడియోలో కొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను అనమాట. నేను నడుం లూజ్ కన్నా కొంచెం పట్టి కొంచెం పెద్దగా తీసుకున్నాను. సో దీన్ని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. మనకి ఈ స్టిచ్ మనకి పైకి మనకు కనపడుతుంది కాబట్టి ఎడ్జ్లోకి వేసుకుంటూ వెళ్తే చాలా నీట్గా వస్తుందన్నమాట. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు పార్ట్స్కి కూడా విడివిడిగా బెల్ట్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక దాంట్లో ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసుకుంటాము, ఒక దాంట్లో ఏమీ ఇన్సర్ట్ చేయకుండా ఉంచుకుంటాం అన్నమాట. చూసారు కదండి, పట్టీ కంప్లీట్ అయిపోయింది అండ్ రెండు పార్ట్స్ కూడా చేసేసాను నేను. ఇప్పుడు ఎలాస్టిక్ వచ్చేసి హాఫ్ పార్ట్కే కాబట్టి హాఫ్ ఆఫ్ ద నడుము కొలత అనమాట. అంటే 10 ఇంచెస్ తీసుకొని బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట. ఇది ఇన్సర్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత సైడ్స్ అటాచ్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. సో ఓవరాల్ లుక్ ఎలా వచ్చింది అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను ఎలాస్టిక్ పైన స్టిచ్ వేసాను, ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సో కంప్లీట్గా లుక్ అయితే ఇలా వచ్చింది ఓవరాల్. కాకపోతే ఇది ఫుల్ లెంగ్త్ ఎక్కువగా ఉంది, మనం పట్టీ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకుంటే అప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ లెంగ్త్లోకి వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఎక్స్ట్రా అనేది కొంచెం ఉంచాను పట్టీని, ఎందుకంటే కొంచెం మనకి ఈ లెహెంగా లూజ్ కూడా నడుము కొలత సరిపోలేదన్నప్పుడు అది మనకి యూజ్ అవుతుందన్నమాట. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈసారి అయితే ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను, వేరే లెహెంగా అయినా స్టిచ్ చేసినప్పుడు. ఇప్పుడైతే మనం ఈ బార్డర్ కిందకి పట్టీ ఎలా వేయాలనేది చూపిస్తాను. మనం ఇలా బార్డర్ కిందకన్నా వేసుకోవచ్చు అండ్ పైకి కనపడేలా కూడా వేసుకోవచ్చు, కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం ముందు అనుకొని దాన్ని బట్టి లెంగ్త్ మనం తీసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. బార్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని బార్డర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి తీసుకొచ్చేసి స్టిచ్ వేయాలన్నమాట. అది బార్డర్ కిందకు వెళ్ళిపోతుంది, మనకి స్టిచ్ వేసినట్టు కూడా తెలీదు, అంటే అలా ఫోల్డ్ చేసినట్టు కూడా మనకి తెలియదు అనమాట చూసే వాళ్ళకి. ప్లస్ బార్డర్ కూడా స్టిఫ్గా అనిపిస్తుంది మనకి. సో మనం ఇలా బార్డర్ స్టిచ్ చేసినంతసేపు మనం 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ దానికి అక్కడికి మనం ఫోల్డింగ్స్ బార్డర్ దగ్గర నుంచి అలా ఆ మార్కింగ్ దగ్గరికి ఫోల్డింగ్ పట్టుకుంటూ మొత్తం లెహెంగా రౌండ్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం ప్రతిసారి కొలవాలంటే కంపల్సరీ కొలవాలండి, దాన్ని బట్టే మనకి లుక్ వస్తుందన్నమాట. లేదంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అయ్యి మనకి ఆ ఫిల్ట్ అనేది నీట్గా కనిపించదు అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే మొత్తం బార్డర్ మొత్తం రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ ఫిల్టే కాకుండా పైకి కనబడేలా ఇంకొక చిన్న ఫిల్ట్ కూడా వేసాను, అదైతే వీడియోలో యాడ్ చేయట్లేదండి, బాగా లెంగ్తీ అయిపోతుందని. డెఫినెట్గా వేరే వీడియోలో అయితే నెక్స్ట్ ఇంకొకసారి చిన్న ఫిల్ట్ ఎలా వేయాలనేది షేర్ చేస్తాను డెఫినెట్గా అయితే. సో ఈ లెహెంగా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓవరాల్ లెహెంగా లుక్ ఎలా వచ్చిందని చెప్పేసి నేను లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేశాను, అది చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి. నెక్స్ట్ నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, లెహెంగా స్టిచ్ చేస్తున్నాను చెప్పేసి. చాలామంది చూశారు కానీ ఎవరు కమెంట్ చేయట్లేదు. దయచేసి మీకు నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేయండి. లాంగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఇలాంటి మంచి వీడియోస్ అయితే చాలానే వస్తాయి మన ఛానల్లో. ఖచ్చితంగా అర్థమైంది, మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి చిన్న కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.